హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను మీ రమాదేవిని. వెల్కమ్ బ్యాక్ టు దుర్గా భవానీ ఛానల్. ఈరోజు నేను నాటుకోడితో ఒక స్పెషల్ అండ్ ఆటోమేటిక్ చికెన్ పికిల్ తయారీ చేసి చూపిస్తాను. అది ఎలాగ చేయాలనేది మీరు కూడా చూసి చేయండి. రండి. ఒక్కసారి ఈ విధంగా చేసుకొని తిన్నారు అంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుందండి. ఇంట్లో చేసిన ఈ పచ్చడి మసాలాలతో స్పైసీ ఫ్లేవర్తో నోరూరించే నాటుకోడి రుచికరమైన నాటుకోడి చికెన్ పికిల్ అండి తయారు చేసే విధానం చూపిస్తాను రండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే 150 గ్రాముల అల్లం. ఇదిగోండి, ఈ విధంగా అల్లాన్ని చూసారా, నేను అన్ని స్టెప్ బై స్టెప్ చెప్తానండి, మీరు ఎక్కడ స్కిప్ చేయకండి, అలాగా చూడండి. వీడియోలు ఎంతైనా సరే. ఇదిగోండి 150 గ్రాముల వెల్లుల్లిపాయలు రెక్కలు అనమాట. రెక్కలు 150 గ్రాములు తీసుకోవాలి. అలాగే ఈ రెండు కలిపి మిక్సీ వేసేయండి. ఈ రెండు కలిపి మిక్సీ వేసేసి ఈ పేస్ట్ ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టండి. పక్కన పెట్టుకోండి. నాటుకోడి పికిలు అసలు ఇది ఒక్కసారి మనం చేసుకొని తింటే మరవండి అసలు. తర్వాత కాజు, ఇది కూడా 150 గ్రాములు, ఇది కూడా పౌడర్ చేసి పక్కన పెట్టండి. అలాగే నెక్స్ట్ గసగసాలు చూడండి, గసగసాలు కూడా 150 గ్రాములు, ఇవి కూడా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మసాలాలు చూపిస్తాను రండి. ఇవి 150 గ్రాములు వస్తాయి మొత్తం అన్నీ కలిసి. లవంగాలు కేజీకి 10-15 అనమాట. తర్వాత ఒక స్పూన్ మిరియాలు, బండ పువ్వు, తర్వాత మెంతులు ఒక స్పూను, అలాగే ఆవాలు 2 స్పూన్లు, నెక్స్ట్ జీలకర్ర 2 స్పూన్లు, 2 బిర్యానీ ఆకులు, 2 ఇలాచీ చిన్నవి, అదే పెద్దవి ఇలాచీ 2, తర్వాత చిన్న ఇలాచీలు ఒక 2 స్పూన్లు, ఒక పక్కన చూసారా ఒక మరాఠీ మొగ్గ, చిన్న జాజికాయ ముక్క, జాపత్రి ఒక ముక్క ఒకటి, తర్వాత స్టార్ పువ్వులు ఒక 4, చెక్క 2 కేజీకి 2 ఇంచీలు, అలాగే 2 ఇంచీలు 1 ఇంచి అదనమాట. ఇదిగో పౌడర్లు, గసగసాల పౌడరు, కాజు పౌడరు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు, నెక్స్ట్ ఏమో ధనియాలు 5 స్పూన్లు తీసుకున్నాను. కేజీకి 3 స్పూన్లు అనమాట. అంటే 4 స్పూన్లు వేసుకున్నా బాగానే ఉంటుంది, కానీ మరీ ఎక్కువైపోతాయి కదా, అందుకనేసి 3 తీసుకున్నాను. అలాగా కేజీన్నర నేను తీసుకున్న చికెను క్వాలిటీ కేజీన్నర. ఈ హోల్ గరం మసాలాన్ని కలిపి మనం కొద్దిగా ఫ్రై చేయాలి. తర్వాత వెల్లుల్లి గుడ్లు కొంచెం ఒలిసి గిన్నెలో పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను కారం, ఇదిగో స్పైసీ కోసం అంటే 3 మ్యాంగో కారం మనం 400 గ్రాములు తీసుకోవాలి. ఇదిగోండి కారం. అలాగే ఆయిల్ ఏంటంటే వేరుశనగుల ఆయిల్ తీసుకోండి, గ్రౌండ్నట్ ఆయిల్. అంటే పచ్చళ్ళకి ఈ ఆయిల్ వాడితేనే బాగుంటాయి పచ్చళ్ళు, మంచి టేస్ట్ కూడా ఉంటాయి. మనకు నిల్వ ఉండాలన్నా ఇదే ఆయిల్ వాడాలి, నిల్వ కూడా ఉంటుంది. ఇదిగోండి. తర్వాత నేను చికెను తీసుకున్నానని చెప్పాను కదా, ఇదిగో కేజీన్నర నాటుకోడి చికెన్ అనమాట. శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టాను. నీళ్ళన్నీ వాడిపోయే వరకు ఒక గిన్నెలో వేసి ఉంచేయండి, వాడిపోతాయి. చిల్లి గిన్నెలు వేసేస్తే వాడిపోద్ది అనమాట. తర్వాత గరం మసాలాన్ని, ఇదిగో ధనియాలు ఒకదానితో ఒకటి అన్నీ వేపేసి ఇలాగ కొద్దిగా చల్లారిన తర్వాత అప్పుడు ఇవి పౌడర్ చేయాలి. ఈ పౌడర్ ఏమో 150 గ్రాములు వస్తుంది. మీరు కొలుచుకోండి ఒకసారి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మీరు షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలాగుందో వీడియో అంతా చూసాక మీకు ఏమనిపించిందో మాకు కామెంట్ పెట్టండి. ఇదిగోండి
నేనైతే ఇవన్నీ వేపేసి ఒక పక్కన పెట్టాను. చల్లారాక మిక్సీ వేస్తాను. తర్వాత అండి నాటుకోడి చికెను. ఇదేదైనా కేజీన్నర చికెన్ అండి. కేజీన్నర చికెన్కి నేను ఒక 4 వాయిల కింద నేను వేపుతున్నాను. కుక్కర్లో పెట్టి విజిల్స్ 3 విజిల్స్ తీసి వేపుతారు. కానీ నేను అలా వేపలేదు. అది ఎక్కువ రోజులు నిలవ ఉండదండి అలా చేసుకుంటే. అందుకనేసి ఇదిగో నేను డైరెక్ట్గా వేపుతున్నాను. చూడండి, నాకైతే ఈ చికెను కేజీన్నర చికెన్ వేపడానికి దగ్గర 3 గంటలు పట్టింది. ఎందుకంటే సిమ్లో పెట్టి అలా ముక్క ఉడికేటట్టు ఉంచానమాట. అది ఏదైనా కష్టపడితేనే కదండి మనకి ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఒక వంట చేసామంటే సహనం ఉండాలండి, ఓపిక ఉండాలి. ఈ 3 ఉంటే ఎలాంటి వంట అయినా మనం ఈజీగా చేసేవచ్చు. ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలకి ఏంటంటే ఆ 3 ఉండవు. ఓపిక, సహనం ఇవేవి ఉండవు. వాళ్ళకి తొందరగా అయిపోవడమే కావాలి. కానీ ఈ విధంగా ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి. ఈ పచ్చడిని మనకి దగ్గర 7-8 నెలలు దగ్గర సంవత్సరం వరకు కూడా ఉంటుంది పాడవకుండా. కాకపోతే ఒకటండి, తడి చేయి తగలకూడదు, స్టీల్ స్పూన్లు పెట్టకూడదు. ఒక సీసాలో కానీ జాడీలో కానీ దీన్ని భద్రపరచుకోండి. పచ్చడి అయిపోయిన తర్వాత భద్రపరచుకొని కొద్దిగా సీసాలో తీసుకొని ఒక స్పూను కర్ర స్పూన్ తీసుకోండి ఆ ప్లేస్లో. లేదంటే ప్లాస్టిక్ స్పూన్ అయినా పెట్టండి. ఇదిగోండి చికెన్ అయ్యిందా చూసారా. ఒక్కసారి మనం ఇలాగా తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి, సమయానికి మనం గమ్మున ఏదైనా కూర వండుకోలేకపోతాం బద్దకించి. అలాంటప్పుడు రోటీ అయినా, చపాతీ అయినా, రైస్ అయినా దేంతోనైనా గమ్మున కొద్దిగా పచ్చడి వేసుకొని తినవచ్చు. అంతేనా. అలాగే మన ఇంటికి గెస్ట్లు ఎవరైనా వస్తారు కదా, వచ్చేటప్పుడు సమయానికి కూరలు ఏమైనా లేకపోవచ్చు. అలాంటప్పుడు ఈ పచ్చడి వేసి వాళ్ళకి మనం భోజనం పెట్టవచ్చు. ఇలా చేసి పెట్టండి, ఎంత మెచ్చుకుంటారో. ఇదిగో చికెన్ తీస్తున్నాను చూసారా. సరే ఈ కలర్లో వేపాను చూడండి. ఈ కలర్లో వేపాలండి, అలా వేపండి. ఈ కలర్ రావాలి. కానీ ముక్క మాత్రం చాలా స్మార్ట్గా స్మూత్గా ఉందండి. చాలా బాగుంది, ముక్క ఉడికింది. ఇవ్వండి ఇప్పుడు చూడండి. మరి కొద్దిగా ఆయిల్ వేస్తాను. ఆల్రెడీగా 1/2 కేజీ ఆయిల్ వేసి చికెన్ అయిపోయింది. ఇంకొక 1/2 కేజీ వేస్తున్నాను. ఇది మరుగుతుంది కదా, కొద్దిగా మరగాలి. మరిగిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. చూడండి, కేజీకి పెద్ద స్పూన్తో 4 స్పూన్లు, టేబుల్ స్పూన్ అన్నమాట. అది పూర్తిగా స్పూన్ రాలేదు, 1/2 స్పూన్ వచ్చింది. అందుకు 4 స్పూన్లు పూర్తిగా రావాలి. తర్వాత ఇంకా 1/2 కేజీకి 2 స్పూన్లు వేసాను చూసారా. కొద్ది అంటే అలా అది పూర్తిగా స్పూన్ రాలేదు కదా, అది మొత్తం మీద 6 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. చూడండి, ఇది పచ్చివాసన పోయేంత వరకు వేపాలి. కొద్దిగా వేగనివ్వండి, బ్రౌన్ కలర్ వస్తుంది. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపండి. మీరు అసలు స్టెప్ బై స్టెప్ నేను అన్నీ చెప్తానండి, మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. జాగ్రత్తగా ఈ వీడియో చూడండి. ఎందుకంటే మీరు ఇలాగ చూసి ఒక్కసారి మీరు ట్రై చేయండి. చేస్తే పచ్చడి ఎలా వచ్చిందో చూడండి, ఆహా అంటారు మీరు కూడా. ఇదిగోండి ఇప్పుడు మనం నెక్స్ట్ సాల్ట్ అనమాట. కాదు, ఇంగువ ఒక 1/2 స్పూన్ వేయండి. నెక్స్ట్ సాల్ట్. ఇక్కడంటే 150 గ్రాములు సాల్ట్ పడుతుందండి. కానీ నేను 100 గ్రామ్సే తీసుకున్నాను, అంటే 100 గ్రాములు. తర్వాత మీరు సాలపొత్తి తర్వాత వేసుకోండి. ఎందుకంటే బీపీ ఉంటుంది కదా, బీపీలు ఉండడాన్ని సాల్ట్ తగ్గించుకోవాలి. ముక్క కూడా సాల్ట్ లాగేసుకొని ముక్క గట్టిగా బాగోదు, ఎక్కువ అయిపోద్ది, ముక్క ఉప్పుగా అయిపోద్ది. తర్వాత గరం మసాలా చూసారా, 1 కప్పు వచ్చింది. 150 గ్రాములు, 1 కప్పు 150 గ్రాములు అనమాట. ఇవి రెండు కొంచెం వేగనివ్వండి.
ఈ రెండు కొంచెం ఇలాగా వేగనండి. వేగాక ఇప్పుడు మనం వేపు ఉంచుకున్న పీసెస్ ఉన్నాయి కదా, చికెన్ పీసెస్ అవి వేసి కొద్దిగా రెండు కలిపి వేగనివ్వాలి. అంటే ముక్కకి ఇంకాలన్నమాట. నెక్స్ట్ కాజు పౌడర్ 150 గ్రాములు, అలాగే గసగసాలు 150 గ్రాములు. అంటే కేజీకి 100 గ్రాములు లెక్కనండి. కేజీకి 100 గ్రాములు వేయాలి, కంపల్సరీగా 100 వేయాలి. అలాగే నేను కేజీన్నర చికెన్ కదా, అందుకని 150 గ్రాములు తీసుకున్నా. ఇవన్నీ కొద్దిగా వేగాలండి, పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేపండి. ఎందుకంటే కాజు మనం పచ్చివే కదా వేసాం, కొద్ది నిలవ ఉండాలి మనకంటే మాత్రం వేపాలి. తర్వాత కారం, ఇది 150 గ్రాములు కారం, అలాగే ఇంకో 100 గ్రాములు ఎక్స్ట్రా వేసాను. ఒక స్పూను ఒక స్పూను పసుపు కూడా వేయండి, అది స్కిప్ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ అలాగా కొద్దిగా బాగా కలపాలన్నమాట. చూసారా, మీకు ఆయిల్ లేనట్టే ఉంది, కానీ ఆయిల్ సరిపోద్ది. నెక్స్ట్ తేలిపోద్ది 3 రోజుల తర్వాత. ఇప్పుడు కరివేపాకు ఏంటంటే ఇందులో డైరెక్ట్ మనం వేసామనుకోండి గుండగా అయిపోద్ది. అందుకని పక్కనే వేపి నేను వేసాను. ఇలాగే వేసుకోండి, పక్కన వేపి వేసుకోండి కరివేపాకు కూడా. ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. ఏంటంటే ముక్కకి బాగా ఉప్పు, కారం, గరం మసాలాలు అన్నీ మొత్తం అంతా ఇంకుతుంది అనమాట, స్పైసీగా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, ఒలిచినవి వేసియండి. తర్వాత ఒకటి ఉన్నది ఉండే, ఇంకొకటి ఇది బాగా చల్ల నుండి చూపిస్తాను రండి. ఇంకో స్టెప్ ఉండిపోయింది, ఏంటని చూపిస్తాను రండి. ఇదిగో ఈలోగా చల్లారేలోగా మనం ఇంకోటి చేద్దాము. ఇంకోటి నిమ్మకాయలండి. అవి ఏంటంటే కేజీకి పెద్దవి అయితే 5 కాయలు తీసుకోవాలండి, చిన్నవి అయితే ఒక 7-8 తీసుకోవాలి. చిన్నవి అయితే మాత్రం ఒక 8 కాయలైనా తీసుకోవాలి. ఈ సైజు అయితే కొన్ని జ్యూస్ ఉంటుంది, కొన్ని జ్యూస్ ఉండవు కదా, అందుకనేసి. పండుకాయలు అయితే జ్యూస్ ఉంటుంది, కాయలు లాంటి వాటిలో జ్యూస్ ఉండదు. అందుకని మీకు చూపించడానికి నేను ఈ విధంగా పెట్టాను. ఇదిగో చూసారా, కాయలో జ్యూస్ రాలేదు, చూడండి ఉండిపోయింది. అదే పండుది అయితే చూడండి ఎంత జ్యూస్ వస్తుందో. అది ఈ విధంగా జ్యూస్ అంతా తీసేసుకోవాలి మనం అండి. ఇప్పుడు ఈ జ్యూస్ని ఏం చేద్దామంటే, మనం చికెన్ చల్లారి ఉంది కదా, ఆ చల్లారిన చికెన్లోని పూర్తిగా చల్లారిపోవాలండి. బాగాను చల్లారికి వేయండి, లేదంటే చేదు వస్తుందండి లేకపోతే. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలపండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ చికెన్ పచ్చడి తింటప్పుడు మాత్రం, తిన్న రోజు మాత్రం అండి మజ్జిగ ఎక్కువ తాగాలండి. మజ్జిగ మాత్రం చాలా ఎక్కువ తాగండి, ఎందుకంటే వేడి చేస్తుందండి. ఎందుకంటే గరం మసాలా వేసాము, హోల్ గరం మసాలా, నాటుకోడిని కాకపోయినా ఏ కోడైనా సరే చికెన్ పచ్చడి తింటే మాత్రం వేడి చేస్తుంది. అందువల్ల మజ్జిగ ఎక్కువ తాగండి. ఇదంతా బాగా కలపాలి. ఆయిల్ తేలినట్లు లేదు, కానీ 3 రోజుల తర్వాత అంటే ఆయిల్ పైకి తేలుతుందండి. 3 రోజులు ఇలా ఉంచేయండి. ఉంచేసాక 3వ రోజుని మనం ఒక సీసాలోనో డబ్బాలోనో అదే జాడీలోనో ఉంచుకోండి. కొద్ది పచ్చడి ఒక సీసాలో తీసి టేబుల్ మీద పెట్టుకోండి, లేకపోతే పాడవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో తడి చేయి మాత్రం తగలవ్వకండి అండి. ఉప్పు మొత్తం అన్నీ కరెక్ట్గా సరిపోయండి. ఉప్పు మాత్రం అంటే మాకు తక్కువ వేసుకున్నాను, మీరు ఉప్పు తినేలాగా ఉంటే 150 గ్రాములు వేసేసుకోండి. నేను ఉప్పు కొంచెం ఒక 50 గ్రాములు తగ్గించాను. ఇదిగో ముక్క చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో, ఎలా ఉడికిందో. అయితే 3 రోజుల తర్వాత ముక్క కొంచెం తర్వాత ఉండుకొలది కూడా ముక్క కొంచెం గట్టిపడుతుంది. గట్టిపడినా పచ్చడే కదా, ఎంత టేస్ట్గా ఉంటుందో చూడండి ఒకసారి. మనకి ఇది 2 నెలలు కూడా ఉండదు, అయిపోద్ది, తొందరగా తినేస్తారు. ఇదిగోండి చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. చూసారండి ఆ కలరు, ఆ పచ్చడి, అవే అన్నీ ఎంత బాగా వచ్చిందో చూసారా.
బాయ్ అండి. మళ్ళీ మరి కొంచెం వీడియోతో కలుద్దాము. మా వీడియో చూసిన ధన్యవాదాలండి.